నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవములు సందర్భంగా మచిలీపట్నం బుట్టాయిపేటలో ఉన్న శ్రీ చిట్టి పిళ్ళారయ్య స్వామివారి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాఠి చేతుల మీదుగా కరపత్రాలని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల మురళీమోహన్ శర్మ, చిట్టి పిళ్ళారయ్య సేవాదల్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెడన మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ బి వెంకట్రామయ్య, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రామ సభలు, గ్రామాల సమస్యల పరిష్కార వేదికలని గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి అన్నారు. శుక్రవారం గూడూరు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, గ్రామ సభల ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధన సాధ్యమవుతుందన్నారు. కాగా సభలో గ్రామాభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. సర్పంచ్ లింగం సులోచనారాణి, మాజీ సర్పంచ్లు అన్నం హరిరామకృష్ణ, పోతన రామోజీ, టీడీపీ నాయకులు ఎనే బేగ్, డొక్కు నాగరాజు, యారా ప్రసాద్ తదితరులు సభలో పాల్గొన్నారు. అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు జగన్రెడ్డి ఏమి చేశారన్నారు. హుతుద్, ఢిల్లీ తుపాను సమయంలో జగన్రెడ్డి పారిపోయారన్నారు. బాధితుల దగ్గరకు వెళ్లి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై రాష్ట్రంలోని ప్రజలందరూ బాధపడుతుంటే జగన్రెడ్డి రాజకీయం చేయాలని తాపత్రయపడుతున్నారన్నారు. గతంలో తనకు అనుకూలంగా ఉన్నవారిని డిప్యూటేషన్పై తీసుకువచ్చి పనులు చేయించారన్నారు. పరిశ్రమలలో కనీసం క్వాలిటీ చెక్ లేకుండా పోయిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం స్పందించి అధికారులను అప్రమత్తం చేశారన్నారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఇప్పుడు పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తుంటే జగన్రెడ్డి భయపడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటాలకు కొల్లు రవీంద్ర, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, కాగిత వెంకటేశ్వరరావు, కుంచే నాని తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా పరాసుపేటలో త్రిపుర సుందరి ఫౌండేషన్ భవనంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ నాయకులు వేమూరి రామకృష్ణారావు, ఫణికుమార్, వింజమూరి శివరాం, మోపత్తి సుబ్రహ్మణ్యం, ఫణికిరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో 160 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. భోగిరెడ్డిపల్లి గ్రామంలో 26 లక్షల వ్యయంతో 719 మీటర్ల మురుగునీటి కాలువను నిర్మిస్తామన్నారు. 2-3 ఏళ్లలో అన్ని గ్రామాల్లోని ప్రధాన రోడ్లను సిమెంటు రోడ్లుగా నిర్మిస్తామన్నారు. జలజీవన మిషన్ కింద బందరు మండలంలో 220 కోట్లతో ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీటి ఎద్దడి లేకుండా భోగిరెడ్డిపల్లిలో 150 ఎకరాలు చెరువు తవ్వించి 7 కోట్లతో తాగునీటి పైపులైన్లు, ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామన్నారు. 65 లక్షలతో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. చిన్నాపురంలో 3 కోట్ల వ్యయంతో 6 కిలోమీటర్ల డ్రైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. 12.25 కోట్ల వ్యయంతో సిమెంటు రోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జడ్పీ సీఈఓ అనంతకుమార్, డిపిఓ నాగేశ్వరనాయక్, భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం గ్రామ సర్పంచ్లు గరికపాటి శ్రీరాములు,
కాగిత గోపాలరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని సేటియు జిల్లా కోశాధికారి బి. సుబ్రహ్మణ్యం కోరారు. శుక్రవారం డిసిహెచ్ఏడి ప్రసాద్కు సేటియు నాయకులు వినతిపత్రం సమర్పించారు. మచిలీపట్నం, ఉయ్యూరు, పామర్రు, గూడూరు, అవనిగడ్డ, జగ్గయ్యపేట, నందిగామ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు 4 నెలల నుంచి జీతాలు అందడం లేదన్నారు. జయరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యను ఖండిస్తూ దోషులను శిక్షించాలని యూనియన్ బ్యాంకు అధికారులు, ఐద్వా ప్రతినిధులు శుక్రవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ కె. వెంకట్రావు, డిప్యూటీ రీజనల్ హెడ్ రామలింగారెడ్డి, మేనేజర్ వెంకటరాజు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘ రీజనల్ సెక్రటరీ సలాం, శ్రీనివాస్, ఉదయ్, వాణి, రమ్య తదితరులు పాల్గొన్నారు. కాగా రాజుపేటలో జరిగిన కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి కొడాలి సుజాత, చిరువోను విజయలక్ష్మి, బూర భవాని, తాడంకి స్వర్ణలత, పేటేటి స్రవంతి, లావణ్య, భారతి, కవిత, పూజిత, లిల్లీ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో మైనర్ బాలిక శకుంతలకు లైంగిక వేధింపులు. కె. జాషువా, 55, ప్రతిరోజు బాలిక ఇంటికి వెళ్లి వేధిస్తున్నాడు. బాలికను ప్రేమ పెళ్లి అంటూ జాషువా వేధిస్తున్నాడు. ఒక స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న జాషువా స్కూల్లో చాలామందిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు. మచిలీపట్నంలోని ప్రధాన దేవాలయాల్లో శుక్రవారం వైభవంగా వరలక్ష్మీదేవిని ఆరాధిస్తూ అర్చనలు జరిపారు. మహిళలు సామూహిక కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. మాస్టర్ ఇకే బాలభాను విద్యాలయంలో ఉన్న కోదండ రామాలయంలో విద్యార్థినులు సామూహిక లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేశారు. శ్రావణమాసం 3వ శుక్రవారం సందర్భంగా దేశాయిపేటలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. మహిళలు తమ గృహాలలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. కుంకుమార్చనలు జరిపారు. శ్రీశైలస్య ఈశాన్యం ప్రదేశే కృష్ణ గోదావరీవర్వాచ్యదేశే భగవదాలయే భగవత్సన్నిధౌ భక్తాంజనేయ స్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభాది షష్ఠీ సంవత్సరమంధే प्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्षऋतु श्रावणमासे कृष्णपक्षे चतुर्थ्योपर्यन्तं पंचम्यां रेवती नक्षत्रयुक्त भृगुवासरयुक्तायां च शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां च शुभतिथौ श्रीमान् श्रीमदः अस्ति यजमानस्य అందరూ కూడా చక్కగా మీ గోత్రము యజమాని పేరు తర్వాత యజమాని పేరు ఒక్కటే చెప్పుకోవాలమ్మా. ఇప్పుడు కూడా ఏ దేవాలయం వెళ్ళినా కానీ యజమాని పేరు ఒక్కటి చెప్తే చాలండి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.